నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. మరణించిన సింహం కన్నా బ్రతికి ఉన్న కుక్క మేలు. ఎదుటివారిలో తప్పులు వెతకటమే పనిగా పెట్టుకుంటే బంధువులు, స్నేహితులు ఎవ్వరూ మిగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, ఆగస్టు 19, 2024 సోమవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 3 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 35 నిమిషాలకు, చంద్రోదయం సాయంత్రం 6 గంటల 34 నిమిషాలకు, చంద్రాస్తమయం తెల్లవారుజామున 6 గంటల 19 నిమిషాలకు. తిథి పౌర్ణమి రాత్రి 11 గంటల 53 నిమిషాల వరకు. తదుపరి పాడ్యమి. నక్షత్రం శ్రవణం ఉదయం 8 గంటల 2 నిమిషాల వరకు. తదుపరి ధనిష్ట కరణము విష్టి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు. తదుపరి భవ రాత్రి 11 గంటల 53 నిమిషాల వరకు. తదుపరి పాలవ. యోగము శోభనము రాత్రి 12 గంటల 43 నిమిషాల వరకు. తదుపరి అతిగండము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7 గంటల 37 నిమిషాల నుండి 9 గంటల 11 నిమిషాల వరకు. యమగండం ఉదయం 10 గంటల 45 నిమిషాల నుండి 12 గంటల 19 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1 గంట 53 నిమిషాల నుండి 3 గంటల 27 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల నుండి 1 గంట 34 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల నుండి 4 గంటల 5 నిమిషాల వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాల నుండి 1 గంట 36 నిమిషాల వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 27 నిమిషాల నుండి 5 గంటల 15 నిమిషాల వరకు. అమృత గడియలు రాత్రి 8 గంటల 24 నిమిషాల నుండి 9 గంటల 50 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 54 నిమిషాల నుండి 12 గంటల 44 నిమిషాల వరకు. ఆగస్టు 19 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పౌర్ణమి రాత్రి 11 గంటల 53 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి పాడ్యమి. పౌర్ణమి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే పాడ్యమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు ఉండే విష్టీకరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈరోజు రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి. ఎప్పుడు జరుపుకోవాలి అంటే పంచాంగం ప్రకారం విష్టీకరణం ఉదయం 5 గంటల 53 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు ఉన్నది. అయితే పౌర్ణమి తిథి ఉదయం పూట ఉంది, కానీ రాఖీ కట్టకూడదు. ఎందుకంటే ఉదయం పూట విష్టీకరణం ఉంటుంది. విష్టీకరణాన్ని సంస్కృతంలో భద్రా ముహూర్తం అంటారు. భద్ర అంటే యముడి సోదరి. విష్టీకరణ సమయంలో రాఖీ కట్టినట్లయితే యమగండ కాలంలో కట్టినట్లే. రాఖీ కట్టడానికి శుభ సమయము మధ్యాహ్నం 1 గంట 46 నిమిషాల నుండి రాత్రి ఎప్పటి వరకైనా కట్టుకోవచ్చును. జంధ్యం మార్చుకోవలసిన వారు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో చేసుకోవాలి. ఇంకా శ్రవణ నక్షత్రం సోమవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. ఈ యోగ సమయం ఉదయం 6 గంటల 3 నిమిషాల నుండి ఉదయం 8 గంటల 10 నిమిషాల వరకు ఉంటుంది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు సింహరాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 6 గంటల 59 నిమిషాల వరకు మకర రాశిలోను, తదుపరి కుంభరాశిలోనూ ఉంటారు. సోమవారం తూర్పు దిక్కున, నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. నరమాంస భక్షకుడు హిడంబాసురుడు సోదరి ఘటోత్కచుడి తల్లి హిడింబి.
ఈరోజు ప్రశ్న: భీముడికి రాక్షస స్త్రీ హిడింబికి కలిగిన సంతానం ఎవరు? బలరాముడు, విదురుడు, ఘటోత్కచుడు, అభిమన్యుడు. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: గతం నుంచి ఎదురవుతున్న అడ్డంకులు తొలగి ఊరట చెందుతారు. వృషభ రాశి: శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. మిథున రాశి: కొత్త అంచనాలతో ముందుకు సాగుతారు. కర్కాటక రాశి: కొన్ని పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేసి తమ సమర్థతను చాటుకుంటారు. సింహరాశి: వీరికి అద్భుతమైన కాలమనే చెప్పాలి, పట్టిందల్లా బంగారమే. కన్యరాశి: అందరి చేత ప్రశంసలు అందుకుంటూ ముందుకు సాగుతారు. తులారాశి: ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేసి కార్యదక్షత చాటుకుంటారు. వృశ్చిక రాశి: ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు వీడి లాభం పొందుతారు. ధనుస్సు రాశి: బంధువులు, స్నేహితులతో విభేదాలు కొంత పెరుగుతాయి. మకర రాశి: కొన్ని ఇబ్బందులు తర్వాత ఊరట లభిస్తుంది. కుంభరాశి: ఆత్మీయుల అభిమానంతో ముందడుగు వేస్తారు. మీనరాశి: ఎంతగా కష్టపడినా ఫలితం కనిపించని వైనం. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.